వ్యవసాయ కుటుంబం. మేము ఏ రాధాకృష్ణ లాగనో, ఏ బిఆర్ నాయుడు లాగనో, లేకుండా ఉంటే ఏ వంశీకృష్ణ లాగనో, వంశీకృష్ణ కథ నాకు తెలుసు, ఆయన చరిత్ర ఏందనేది, వీళ్ళందరి చరిత్ర కూడా నాకు తెలుసు. వాళ్ళలాగా సిల్వర్ స్పూన్తోనో లేకుండా ఉంటే ఆ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి మనిషి కాదు సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి. ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు. తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. రాధాకృష్ణ కాదు, బిఆర్ నాయుడు కాదు, వీడు వంశీకృష్ణ కాదు. అది కాదబ్బా, ఆయన క్లియర్గా చెప్తున్నాడు, విజయసాయిరెడ్డి చాలా మంచోడు అంటున్నాడు. ఆనం వెంకటరమణారెడ్డి కూడా విజయసాయిరెడ్డి సూపర్ అంటున్నా. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి తెలియని నాకు తెలుసు కాబట్టి. అతను తప్పు చేయలేడని నేను అంటుంటే దానికనే విజయన్న, సాయిరెడ్డి నువ్వు రారా నాయన, నువ్వు వచ్చి డిఎన్ఏ చేసేస్తే అయిపోద్ది విషయం, నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నా. తప్పు చేయని వ్యక్తి ఎందుకు భయపడాలి? నో, వద్దు, భయపడొద్దనా. నువ్వు నెల్లూరు అడిగిరా, తొడగొట్టు. తప్పైతే ఇంకో తడగొట్టాం, దాందే ఉంది కానీ తొడదే ఉంది. పొమ్మనయ్యా అయ్యా, అంత డెఫమేషను, పార్లమెంటుకి పోయి ఆయన ప్రివిలేజ్ మోషను, ఎందుకయ్యా ఇంత టైం వేస్ట్? ఒక డిఎన్ఏ టెస్ట్ ఇస్తే అయిపోయేదానికే ఆయన హ్యూమన్ రైట్స్ కమిషను, లాయర్లు, ఖర్చు ఎందుకు? బొక్క ఎంత అవసరమా? ఒక డిఎన్ఏ టెస్ట్ చేస్తే అక్కడికి అయిపోయింది. ఆయన ఎందుకు చెప్తాడమ్మా తల్లి? ఆయన మనస్సు ఇరిగిపోయింది కాబట్టి చెప్పాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు? ఎవరికైనా మనసు ఇరగద్దు కదా. ఎందుకు రాలే చెప్పాడు కూడా. అది కూడా నేను చేస్తున్నది తప్పు, అయినా నా భార్య చెప్పింది కాబట్టి నేను వెళ్ళి 1,60,00,000 తీసుకున్నాను, నన్ను భయపెట్టారు అంటున్నాడు. ఏది వాస్తవం అనేది బయటికి రావాలి. ఓకే.